మటన్ కీమా అండా కోఫ్తా కర్రీకి కావలసిన పదార్థాలు: మటన్ కీమా అర కేజీ, ఉడికించిన కోడిగుడ్లు 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, జీడిపప్పు పేస్ట్ 2 స్పూన్లు, ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్ పావు కప్పు, రోస్టెడ్ గ్రామ్ ఫ్లోర్ అరకప్పు, కారం 1 స్పూను, ధనియాల పొడి అర స్పూను, పసుపు అర స్పూను, గరం మసాలా పొడి అర స్పూను, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కోడిగుడ్డు 1, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో గుజ్జు 1 కప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, పెరుగు అరకప్పు, ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు. మటన్ కీమా అండా కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మటన్ కీమా, ఉప్పు, పసుపు, కారం, ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకొని, రోస్టెడ్ చెనా ఫ్లోర్, ఒక కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి మరోవైపు కీమా మిశ్రమాన్ని ఉడికించిన కోడిగుడ్డుకు కోట్ చేసుకొని వేడైన నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా పొడి, మటన్ కీమా, అలాగే పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, టమాటో గుజ్జు, పెరుగు, ధనియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మరోవైపు ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను మధ్యలోకి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఉడికిన మటన్ కీమా మసాలాని పైనుండి వేసుకుంటే క్రిస్మస్ స్పెషల్ డిఫరెంట్ మేకింగ్ స్టైల్తో ఎంతో రుచికరమైన మటన్ కీమా అండా కోఫ్తా కర్రీ రెడీ.